మాదాపూర్ ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ యజమాని సత్యప్రకాష్ పై పథకం ప్రకారమే దాడి చేశారని అతని భార్య నాగలక్ష్మి తెలిపింది. హాస్టల్ బిల్డింగ్ ఓనర్ వెంకటరమణి కొంతమంది వ్యక్తులను పంపించి తన భర్తను అతి దారుణంగా దాడి చేశారని అన్నారు. బలవంతంగా హాస్టల్ ని కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా తన భర్త సత్యప్రకాష్ ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించలేదని కావాలని పథకం ప్రకారం ఇరికించారని కూడా అన్నారు. నెల రోజుల క్రితం ఒక మైనర్ బాలికను తన హాస్టల్లో చేర్పించి ఆమె అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో వేధిస్తే కోర్టుకు వెళ్లామని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చామని హాస్టల్ యజమాని భార్య నాగలక్ష్మి తెలిపారు. అక్రమ కేసులపై కూడా న్యాయ పోరాటం చేస్తామని అంటున్న నాగలక్ష్మితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. మాదాపూర్లోని ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్ హాస్టల్లో జరిగిన గొడవ అనేక దాడులకు తావిస్తుంది. అయితే ఇదంతా కుట్రపూరితంగానే తమ పైన దాడి జరిగిందని చెప్పి కూడా హాస్టల్ యజమాని నాగలక్ష్మి గారు ఉన్నారు. అసలు ఎందుకు దాడి జరిగింది, దీనిపైన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ హాస్టల్ మీద ఎందుకు దాడి జరిగింది, ఇందులో మీరు కుట్ర ఉందని చెప్పి ఎందుకు అంటున్నారు? అది 2015 నుంచి లేడీస్ హాస్టల్ నడుపుతున్నామండి. మా ఊరు వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు. అది మానేసి దాని మీద మళ్ళీ ఉన్న విజయవాడలో ఒక ఇల్లు ఉంటే దాన్ని లోన్ పెట్టుకొని మొత్తం 40 లక్షల దాకా అప్పు చేసి హాస్టల్ బిజినెస్ కొన్నారండి. కొన్నాక ఒక 4 సంవత్సరాల వరకు మాకు ఓనర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ టైంలో బాగా ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమని, లేదంటే ఇచ్చేసుకుంటారు మిమ్మల్ని చాలా అప్పుడు కూడా అలాగే దౌర్జన్యం చేశారు. చేస్తే మేము అప్పుడే కోర్టు సివిల్ అప్రోచ్ అయ్యాం. కోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఆల్ ఆఫ్ 2023లో కూడా ఒక 10 మంది దాకా నా మీద వచ్చి దాడి చేసి పవర్ కట్ చేసి జనరేటర్ కూడా లాక్కొని వెళ్ళిపోయారు. అప్పుడు మాదాపూర్లో కేసు పెట్టాము. క్రిమినల్ కేసు కూడా ఫైల్ అయింది ఆ ఓనర్ మీద. కేసు నడుస్తూ ఉండగా ఈ రోజు కుట్రపూర్తంగా ఎవరో ఒక అమ్మాయిని జాయిన్ చేసినట్లు జాయిన్ చేసి మా వారి దౌర్జన్యం ఏదేదో చెప్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. ఒక అతను ఒక నెల రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు, మా దగ్గర 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, తీసుకొచ్చి జాయిన్ చేస్తామని. మాకు ప్రెసెంట్ సరే తీసుకురామని చెప్తున్నా కానీ ఎప్పుడు తీసుకురావట్లేదు. హాస్టల్ మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు, అసలు మీకు పరిచయం ఉన్నదా లేదా పరిచయస్తుడు అతను? ఎవరు పరిచయం మాకు ఎవరు లేరండి. ఇలా మా సాఫ్ట్వేర్ ఆఫీసు ఇది ఉంది, మాకు పిల్లలు ఉన్నారు, మేము జాయిన్ చేస్తాం మీ దగ్గరికి అనుకుంటూ 4 సార్లు వచ్చారు. అతని మీద మాకు డౌట్ వచ్చి మాకు లేవు అని పంపించేస్తాం. అయినా సరే ఆల్ ఆఫ్ నేను ఫోన్ చేసి సార్ ఒకసారి మాట్లాడదాం సార్, రండి సార్ అని రాత్రి కూడా 8ంటికి ఫోన్ చేశారు. ఏమో సరే రండి రేపు పొద్దున్న మాట్లాడదామని 11ంటికి మళ్ళీ ఫోన్ చేసి రండి సార్ మాట్లాడదామని పిలిచారు. పిలంగానే ఇంకా అక్కడికి వెళ్ళడం ఆలస్యం అంతే. ఆల్ ఆఫ్ ఒక 10 మంది అటు నుంచి ఇటు నుంచి వచ్చేసి దాడి చేసేసి నువ్వు అమ్మాయిని ఇది చేస్తావు, అమ్మాయి చేస్తావు అని మదర్ ప్రామిస్. నాకు చిన్న పిల్లలు ఉన్నారండి. మా వారు అసలు లేడీస్ హాస్టల్కి వెళ్ళరు, నేనే మొత్తం చూసుకుంటాను. మీరు హాస్టల్లో దగ్గర 80 మంది దాకా ఉంటారు. ఏ ఒక్క పాపనన్నా అడగండి, సత్య అన్నయ్య పిలుస్తారు. అసలు ఎప్పుడైనా మీరు చూసారా అన్నయ్య హాస్టల్లో? అలాంటిది తన మీద అంత విధంగా 20 మంది మొన్న లాస్ట్ టైం వచ్చారండి. ఇప్పుడైతే దాడి వెనక ఎవరెవరు ఉన్నారని చెప్పి మీరు భావిస్తున్నారు? మెయిన్ గా హాస్టల్ ఓనర్ వెంకటరమణి అండి. ఆమె ఎవరితో కొల్లుడైపోయి మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి పంపించాలన్న విధంగా ఇలా కుట్ర చేశారండి. ఆ వెంకటరమణనే చేసిందండి. ఎవరినో కావాలని పిల్లల్ని జాయిన్ చేసి అమ్మాయి జాయిన్ చేసిన పాప పైన మీకు అనుమానాలు ఎవరిపై? ఎవరు అమ్మాయి నూర్జహాన్ అంటండి. ఆ అమ్మాయి ఆధార్ కూడా పెట్టలేదండి. నేను పెడితే వాళ్ళ నాన్నగారు వచ్చి నేను పెడతానమ్మా, నేను పంపించేస్తానమ్మా అని 4 సార్లు అడిగినా సరే పెట్టలేదండి. అప్పుడు కూడా ఏమంటారు, అమ్మాయి ఎవరు బయట జాయినింగ్ అయినట్లు వచ్చిందండి. ఈరోజు దాడి జరిగింది, దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఉంటుంది. దాడికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు వచ్చారో దానికి సంబంధించి రాగానే అండి ఒక దగ్గర 40 నుంచి 50 అండి. ఫస్ట్ ఒక 10 మంది లోపలికి వచ్చేసారు. కర్ర పట్టుకొని రాళ్ళు పట్టుకొని ఆ అద్దాలు పగలు కొట్టేసేసి సీసీ కెమెరాని లాగేసి ఆ DVRని కింద పడేసేసి అసలుకి అతను మా వారు చనిపోతున్నారు వదలండి అన్నా సరే ఎవరు మా దగ్గర ఉన్న వర్కర్స్ కూడా లాగేస్తున్నా సరే రాగేస్తున్నారు. మనిషి మీద ఇంత విషయంగా దాడి చేస్తారు అనుకోలేదండి. డబ్బులు అంటే ఈరోజు పొద్దున సంపాదించుకుంటాం కానీ మనిషి మీద ఎలా వస్తారండి? ఎక్కడ ఉన్నారు సత్య సంబంధించిన వ్యక్తి? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్? సత్య మరి పోలీసులు తీసుకెళ్ళారు. పోలీసులు ఫోన్ చేసినా సరే వాళ్ళు అస్సలు రాలేదండి. క్యాపిటల్ పార్క్ నుంచి అక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. చాలా లేట్ గా వచ్చారు. పైగా దాన్ని అసలు ప్రొటెక్షన్ మేము ఏమైపోద్దని చాలా భయపడిపోయామండి. ఇదంతా ఓనర్ చేసిన కుట్రండి. ఆ వెంకటరమణి గారే చేశారు. లీగల్ గా ముందుకెళ్ళి ఫైట్ చేస్తారనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా చేస్తామండి, ఖచ్చితంగా చేస్తాం. కానీ తను అలాంటి మనిషి కాదు.
కాదండి. మీరు ఎవరైనా ఎవరు మీడియా వాళ్ళు రండి, పిల్లలతో మాట్లాడండి, ఆ పర్సన్ ఏంటో తెలుస్తుంది. చాలా మంది పిల్లల్లో 50% మంది మా వారిని చూడరండి, చూసింది కూడా లేదు. ఆయన అసలు అలాంటి విషయాలు ఇన్వాల్వ్ మొత్తం నేను లేడీస్ హాస్టల్ చూసుకునేదంతా నేను. అసలు ఆయనకి ఆ పిల్ల మొహం కూడా తెలియదండి. పోలీస్ అదుపులో ఉన్నాడా, హాస్పిటల్లో ఉన్నాడా? విషయం మాకేమి చెప్పట్లేదండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగోండి ఇది జరిగింది, కేసు తీసుకోండి అన్నా సరే వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదండి. ఎక్కడున్నారో కూడా చెప్పట్లా. ఫోన్లు చేసినా ఫోన్లు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, చేయట్లేదు. నేను ఇప్పుడే ఫోన్ చేసి హాస్టల్లో పిల్లలను ఫోన్ చేసి కూడా నేను వినిపిస్తానండి, వాళ్ళకి చెప్తారు ఎవరు ఏంటని. ఇప్పుడే చేస్తారు చూడండి. అసలు అలాంటి మనిషి కాదండి, అసలు నేను ఇన్వాల్వ్ అవ్వరండి. ఇది కావాలని పిలిచి హాస్టల్ చేసేది. నేను మా అమ్మే చూసుకుంటాం హాస్టల్ కూడా. అసలు ఆయనకి ఇది అసలు లేదు, కానీ కావాలని మేము బిల్డింగ్ వెకేట్ చేయాలని దౌర్జంగా ఇలాగైనా వెకేట్ చేస్తారని చేసిన పని అండి ఇదంతా. కోర్టులో ఉండగా కూడా ఎందుకు ఇలా చేశారు? కోర్టులో మమ్మల్ని బలవంతంగా బయటికి పంపించడానికి అండి, ఇలాగైనా భయపెట్టి మమ్మల్ని బయటికి పంపించడానికి చేసిన పని ఇది. గుర్తుపడితే అంతకు ముందు కూడా 4-5 సార్లు వచ్చారండి. వాళ్ళు వచ్చి ఇలాగే చేశారు. చేసినా సరే తిని ఎంటర్ రామనివ్వలేదు. లాస్ట్ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తారా? దీనికి సంబంధించి కంప్లైంట్ ఇస్తారా? ఇప్పుడు మా వర్షన్ కూడా వినాలి కదా, మాదే తప్పు ఒప్పు విని చూసుకుని ఎంక్వైరీ చేస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు నా నుంచి నేను ఏదైతే పెడుతున్నానో ఆ కేసు తీసుకుంటేనే కదా అసలు తెలిసే విషయం ఏంటి. అతను అవతల వాళ్ళు చెప్పింది నిజమా, మేం చెప్పేది నిజమా అనేది మన వర్షన్ మనం చెప్తేనే కదా తెలిసేది. ఇది నిజంగా కుట్ర కోణమే సార్. మమ్మల్ని కావాలని బలవంతంగా హాస్టల్ బిల్డింగ్ నుంచి బయటికి పంపించడానికి ఇలా చేశారు సార్. అయితే హాస్టల్ సంబంధించిన స్టూడెంట్స్ కూడా మాట్లాడుతున్నారు, ఫోన్ లో మనం చూడొచ్చు. హర్షిత, నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు హాస్టల్లో? నేను 2023 నుంచి ఉంటున్నా. అన్న ఎప్పుడైనా హాస్టల్లో చూసావమ్మా? లేదక్క. అసలు హాస్టల్ పైకి వచ్చారు ఎప్పుడైనా? పైకి అయితే అసలు ఎప్పుడు రాలేరు. నువ్వు ఉన్న టైంలో ఇన్ని 2 సంవత్సరాల్లో అన్న నువ్వు ఎన్నిసార్లు చూసుంటావు? చాలా రేరక వస్తే అక్కడ కార్ తీసుకోవడానికి వస్తారు, లేకపోతే ఆఫీస్ రూమ్, అంతే. అంతవరకే చూసాం తప్పితే అది కూడా చాలా తక్కువ. అసలు నీతో మాట్లాడారమ్మా ఎప్పుడైనా? లేదు లేదు లేదు. నువ్వు ఏ రూమ్ లో ఉంటావు? నేను 202. నీ ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఎవరమ్మా? తెలియదు అక్క. వాళ్ళు ఎప్పుడు వచ్చారో నీకు తెలుసా? రీసెంట్ గా వచ్చి అంటే 1 మంత్ అవుద్దా? అంతే కదమ్మా? అవును. సరే, థ్యాంక్ యూ. మీరు హాస్టల్కి రండి సార్. నేను హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లతో మాట్లాడిస్తా. నేను వెళ్ళను, మీరే మాట్లాడండి. అన్నని మీరు ఎప్పుడైనా హాస్టల్లో చూసారా? మీతో ఎప్పుడైనా మాట్లాడారా? ఆ మొహం కూడా తెలియదు. ఇంకొకరు ఎవరైనా అన్నోన్ పర్సన్ వెళ్తే ఎవరు ఈయన కూడా అడుగుతారు. తన హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలను కూడా విచారించండి. సత్య అనే వ్యక్తి ఎప్పుడు కూడా హాస్టల్కు రాడు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు హాస్టల్ స్టూడెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా పోలీసులు మాత్రమో దీనిపైన వారు చేసిన కుట్రకు మాత్రం కేసులు బనాయించొద్దు, పూర్తిగా విచారణ జరిపిన దాని తర్వాతనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హాస్టల్ సంబంధించిన యజమాని కూడా మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. హలో, వినిపిస్తుందా స్వరూప? హలో అమ్మ, నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు అమ్మ హాస్టల్లో? 2.5 అయిందక్క. నీ సెకండ్ ఫ్లోరే కదా? సెకండ్ ఫ్లోర్ అక్క, 206. అన్న ఎప్పుడైనా చూసావమ్మా నువ్వు? లేదక్క, చూడలేదు. ఎప్పుడైనా హాస్టల్లో కొంచెం రావడం కానీ? హాస్టల్ ఆఫీస్ కిందే ఉన్నారు కానీ ఎప్పుడు పైన చూడలేదు. నీతో ఎప్పుడైనా మాట్లాడారమ్మా? లేదక్క. సరేనమ్మా, థ్యాంక్ యూ.